ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం. ఎన్నికల కన్నా ఉత్కంఠ రేపిన సమాజ్వాదీ పార్టీ వ్యవహారం కొలిక్కొచ్చింది. పార్టీ సైకిల్ గుర్తు అఖిలేష్ దేనని ఎన్నికల సంఘం తీర్పిచ్చింది. గుర్తు కోసం తండ్రి కొడుకుల మధ్య బహిరంగ పోరు జరిగిన వేళ ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నిర్ణయం అఖిలేష్ వర్గీయుల్లో కొత్త జోష్ తీసుకొచ్చింది. ఎన్నికల్లో మహాకూటమి కోసం ప్రయత్నిస్తామని ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీలో తండ్రి కొడుకుల సమరంలో తనయుడే విజయం సాధించాడు. సమాజ్వాదీ పార్టీ పేరు, గుర్తు అఖిలేష్ దేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం తీర్పు వెలువడిన వెంటనే తండ్రి ఆశీర్వాదం కోసం సీఎం అఖిలేష్ ములాయం ఇంటికి వెళ్లగా ఈ పోరు ఇంతటితో ఆగదని, ఈసీ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానంటూ ములాయం స్పష్టం చేశారు. పార్టీ పేరు, గుర్తు తమకే చెందాలంటూ ములాయం, అఖిలేష్ వర్గాలు ఈసీ ముందు పంచాయతీ పెట్టడంతో కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది. అఖిలేష్ నేతృత్వంలోని గ్రూపును సమాజ్వాదీ పార్టీగా గుర్తిస్తున్నామని, పార్టీ పేరు, గుర్తు వాడుకునేందుకు అఖిలేష్ వర్గానికే అర్హత ఉందని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో అఖిలేష్ వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. అఖిలేష్ వర్గానికే సమాజ్వాదీ పార్టీపై ఆజమాయిషీ సహా సైకిల్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ప్రకటించిన వేళ ఉత్తరప్రదేశ్లో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్తో పొత్తుపై మొదటి నుంచి అఖిలేష్ ఆసక్తి కనబరుస్తూ ఉండగా ఆయన బాబాయ్ రామ్గోపాల్ యాదవ్ ఆ మేరకు సంకేతాలు ఇచ్చారు. అయితే తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి అఖిలేష్ తీసుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ కూడా కూటమి ఏర్పాటు చేయడం ద్వారా భాజపాను అడ్డుకోవాలని చూస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్, ఎస్పీ ప్రధాన కార్యదర్శి రామ్గోపాల్ యాదవ్ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. యూపీలో మొత్తం 403 శాసనసభ స్థానాలు ఉండగా 90 నుంచి 100 వరకు కాంగ్రెస్కు ఇచ్చేందుకు ఎస్పీ సుముఖంగా ఉంది. ఈ రెండు పార్టీలతో పాటు ఆర్ఎల్డీ కూడా మహాకూటమిలో భాగస్వామి కానుంది. బీహార్లో జేడీయూ, ఆర్జేడీతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి భాజపాను నిలువరించిన కాంగ్రెస్ ఇక్కడ కూడా అదే పంథాలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది.